హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ డాగ్ ట్రైనర్ కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య అంటే చాలామంది డాగ్స్ అంటే చాలామందికి ఇష్టం యాక్చువల్ పెంచుకోవాలని. సో ఒక డాగ్ ఉంటే మాకు బాగా మంచిది. సో ఆ డాగ్ ఉంటే మాకు ఒక రిలాక్సేషన్ దొరుకుతుందని చాలామంది తీసుకుంటుంటారు. కానీ పర్టికులర్గా వాళ్ళు ఎలాంటి డాగ్స్ తీసుకోవాలి, ఒక డాగ్ని పెంచుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఓకే. మంచి క్వెషన్. సో, చాలామంది డాగ్ ఎలాంటి డాగ్ తీసుకోవాలి కన్నా, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటది. ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఉంటారు. అపార్ట్మెంట్ అనేది చిన్న చిన్న 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ లోపల ఉంటది. అపార్ట్మెంట్‌లో ఉన్న లైఫ్ స్టైలు లార్జ్ బ్రీడ్ తీసుకుంటే, లార్జ్ బ్రీడ్‌కి ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్కువ. పొద్దున ఒక 45 మినిట్స్, సాయంత్రం ఒక 45 మినిట్స్ వాకింగ్, హాఫ్ అన్ అవర్ మనం ఇంట్లో కూర్చొని ఆడాలి ఆ డాగ్స్‌కి. లార్జ్ బ్రీడ్ అంటే జర్మన్ షెపర్డ్సు, ఆహ్, లా డాబర్‌మ్యాన్స్ ఇట్లాంటి బ్రీడ్స్ ఉంటాయి. ల్యాబు ఎనర్జీ ఎక్కువ ఉంటాయి. మనం అపార్ట్మెంట్‌లో ఏమో చిన్న ప్లేస్ డాగ్‌కి సరిపోదు. సో, ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల అది చాలా కష్టం చూసుకునేకి. సో, అందుకు స్మాల్ బ్రీడ్స్ ప్రిఫర్ చేస్తే మంచిది. లైక్ బీగిల్ అనేది, సిడ్జూస్ అట్లాంటిది చూసుకునేకి ఈజీ. తక్కువ టైం వాకింగ్ తీసుకున్నా కూడా సరిపోతది. సో, అందుకు అపార్ట్మెంట్ లైఫ్ ఉన్నవాళ్ళు స్మాల్ అండ్ మీడియం బ్రీడ్ తీసుకుంటే బెస్ట్ అది. ఇంకోటేంటంటే సార్, మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. సో, ఏ డాగ్ తీసుకున్నామో చెప్పినాము. కానీ వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? అసలు ఒక డాగ్ తీసుకుంటే వాళ్ళు మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉండొచ్చు? సో, డాగ్ ఇప్పుడు తీసుకుంటున్నారంటే బ్రీడర్ దగ్గర నుంచి నార్మల్‌గా మంచి బ్రీడర్ అనేది మీకు షిట్జూస్ గానీ, ల్యాబు, రిట్రీవర్స్ అని 25,000 నుంచి స్టార్ట్ చేస్తారు. సో, 25 నుంచి పూడుల్ ఈవెన్ 1,00,000 వరకు ఉంటాయి డాగ్స్. దాని బ్రీడ్ లీనియేజ్ అంటారు, ఛాంపియన్ బ్రీడ్ అంటారు, అవన్నీ అంటారు. సో, దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి. సో, అట్లా మీకు 25,000, 30,000 ఏసుకోండి తీసుకునేకి. తర్వాత వెటనరీ వ్యాక్సిన్స్‌కి ఒక 2,000, 3,000 అవుతది మాక్సిమం అన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ అవ్వనీకి. తర్వాత డీవార్మింగ్ అన్నీ కలిపి. తర్వాత ఫుడ్. సో, స్టార్టింగ్‌లో సెర్లాక్ మన హోమ్ ఫుడ్‌గా ఇవ్వచ్చు. లేదంటే సెమలాక్ అని మార్కెట్‌లో దొరుకుతది డాగ్ ఫుడ్, అది ఇవ్వాలి. కొంతమంది పెడిగ్రీలు, రాయల్ కెనన్ ఇవన్నీ కొంటారు. అవి పర్ కేజీ ₹1,000 ఉంటది. సో, పర్ ఇయర్ చూసుకుంటే ఎనీ బ్రీడ్, ఈవెన్ మీరు ఇండీ బ్రీడ్ అడాప్ట్ చేసుకున్నా కూడా ఇంట్లో ఫుడ్ పెట్టినా మీకు ఆన్ అన్ యావరేజ్ 70,000 అయితే మినిమమ్ అవుతది. 70,000 మినిమమ్ అవుతది. మినిమమ్ పర్ యానమ్ మినిమమ్. అంటే హాస్పిటల్ వెట్ విజిట్స్, వ్యాక్సినేషన్స్, మంత్లీ మీరు ఫుడ్ అన్నీ యాడ్ చేసుకుంటే మినిమమ్ తక్కువలో తక్కువ 70,000 అయితే మినిమమ్ అవుతది యావరేజ్. ఓకే. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి సార్, నార్మల్‌గా చూసుకోవాలనుకుంటే. ఎక్కువ దాదాపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు పెంచుకుంటే అలాంటి వాళ్ళు పెంచుకోవచ్చా డాగ్స్‌ని? ఎవరైనా పెంచుకోవచ్చు. మిడిల్ క్లాస్ కాదు, లోవర్ మిడిల్ క్లాస్ ఎవ్వరైనా పెంచుకోవచ్చు. కాకపోతే డాగ్‌ని చూసుకోవడం రావాలి ఫస్ట్. డాగ్‌కి ఏం కావాలనేది. ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే, మనం డాగ్‌ని తీసుకొని అదేదో ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా దాన్ని ఆడిసి అట్లా వదిలేస్తాం. కానీ డాగ్‌కి ఏం కావాలి? డాగ్‌కి మోర్ దెన్ ఫుడ్. కరెక్ట్‌గా టైంకి ఆడాలి, వాకింగ్ తీసుకెళ్ళాలి. సో, ఇవి ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్. అప్పుడు హెల్తీగా, హ్యాపీగా ఉంటాయి డాగ్. సో, ఎవ్వరైనా తీసుకోవచ్చు. ఇండీ డాగ్ కూడా అడాప్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే ఇండీ డాగ్ తీసుకోగానే పప్పీ స్టేజ్‌లోనే ట్రైనింగ్ ఇస్తే అది చాలా మంచిగా బాగా బిహేవ్ చేస్తది. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా కొంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి సార్. జాయింట్ ఫ్యామిలీ ఉండొచ్చు, లేదంటే భార్యాభర్తలు ఉండొచ్చు. అలాంటి టైంలో ఎలాంటి డాగ్ మీరు సజెస్ట్ చేస్తారు? ఎవ్వరైనా సరే బిజీ లైఫ్ స్టైల్ ఉంటే దయచేసి డాగ్ తీసుకోకండి. ఎందుకంటే బిజీ ఉంటే డాగ్ చూసుకోలేరు. అండ్ అవి బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి డాగ్స్‌కి. డాగ్ కావాల్సింది మోర్ దెన్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఫుడ్ కన్నా టైం ఇంపార్టెంట్. టైం ఇవ్వాలి డాగ్‌తో. సో, కొంతమంది ఏం చేస్తారు, చాలా బిజీ ఉంటారు. డాగ్‌ని తీసుకొని పెట్టేస్తారు. సిడ్జువే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు చాలామంది స్మాల్ బ్రీడ్ సిడ్జూస్ తీసుకుంటున్నారు. అవి గానీ దానికి కూడా కావాల్సింది కేర్. మన టైమే ఇవ్వలేదనుకోండి ఆ డాగ్‌కి, అది సైకలాజికల్‌గా సెపరేషన్ యాంగ్జైటీస్ అన్నీ వస్తాయి. సో, దానివల్ల డాగ్‌కి బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్సెస్ బార్కింగ్ చేస్తది. అరుస్తూనే ఉంటది మా డాగ్ అంటారు. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే, మనం టైంకి దానికి వాకింగ్ తీసుకెళ్ళడం, ఆడిపించడం ఇవన్నీ చేయకపోతే ఆ ప్రాబ్లమ్స్ వస్తది. సో, ఇప్పుడేమంటే మీరు లార్జ్ ఫ్యామిలీస్ పిల్లలుంటారు అని ఉంటారు. పప్పీ స్టేజ్‌లో ఏమవుతదంటే, చాలామంది గారాబం ఎక్కువ చేసేసి చేతులను పెట్టుకొని బుజ్జికన్నా ఫుల్‌గా ఆడిపించేస్తారు. అది పెద్ద అవగానే దాన్ని ఇగ్నోర్ చేయడం మొదలెట్టేస్తారు. ఎందుకంటే మనం బిజీ అయిపోయాం ఇక్కడ. డాగ్‌ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఆ డాగ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తది. కొన్ని మంది చూడండి, చాలామంది
తప్పేం చేస్తారంటే డాగ్ని నార్మల్గా 40 అసలు కట్టే ఉంచకూడదు డాగ్ని. ఏదో బయటికి వెళ్తున్నాం, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, పారిపోతుందో ఏదో సంథింగ్ లైక్ రీజన్ చెప్తారు, కట్టేసి ఉంచుతారు. కొన్ని మంది గంటలు గంటలు కట్టిస్తారు. ఆ డాగ్స్ కట్టి 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 దానికి చాలా అగ్రెషన్ అయిపోతుంది. ఇరిటేషన్ వల్లనే ఆ డాగ్స్ అటాక్ చేస్తారు. మళ్ళీ ఆ పెట్ పేరెంట్స్ ఏమంటారు, మా డాగ్ మమ్మల్నే కర్నీకి వచ్చింది, మేము ఫుడ్ పెడుతున్నాము, దానికి టాయ్స్ కొనేసి ఇస్తున్నాము. అక్కర్లేదు, మీరు టైం పెట్టాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఒక 10-15 మినిట్స్. దీంతోపాటు మీకు చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, మనకి తెలీదు. ఇంకా బయట ఈ మధ్య చాలామంది వాకింగ్ తీసుకెళ్తారు డాగ్ని, ఫోన్ మాట్లాడుకుంటూ తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఏంది, ఇక్కడే రీసెంట్గా నాకు తెలిసిన ఒకళ్ళ దగ్గర అయింది, చూశాను నేను కూడా. ఆవిడ అలా ఫోన్లో మాట్లాడుతుంది, ఆ డాగు ల్యాబు అలా వెళ్తుంది, ఏదో ఇండి డాగ్ ఏదో వచ్చిందని అది లాగింది, లాగ్గానే పడిపోయారు ఆవిడ. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాకింగ్ మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు, అది సడన్గా లాగితే పడిపోతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. డాగ్ బయట వాకింగ్ తీసుకెళ్తున్నప్పుడు మీరు తీసుకెళ్లేదే 20 మినిట్స్, అరగంట మ్యాక్సిమం. ఫోకస్ ఆన్ డాగ్, నాట్ ఆన్ ఫోన్స్. ప్లీజ్ ఫోన్స్ యూజ్ చేయకండి, అది చాలా డ్యామేజ్ చేస్తుంది, మీకు కూడా ప్రాబ్లమ్. సడన్గా ఏమైనా బండి వచ్చినా ఏమొచ్చినా కూడా అవ్వదు. సో నేనేం చెప్తానంటే, స్మాల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్, ఏ క్లాస్ అయినా డాగ్ ఏ బ్రీడ్ అయినా పర్వాలేదు, నేను టైం ఇవ్వగాను నా డాగ్తోని, అది ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకోకండి. అది ఒక రెస్పాన్సిబిలిటీ, లైఫ్ లాంగ్. అది ఓల్డ్ ఏజ్ అయ్యాక కూడా చూసుకోవాలి. దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, హిప్ ప్రాబ్లమ్ వస్తాయి, డయాబెటీస్ వస్తాయి కొన్ని డాగ్స్కి. కరెక్ట్గా మనం చేసుకోవాలి. 8, 9, 10 ఇయర్స్ తర్వాత ఆ డాగ్స్ సరిగ్గా లెగలేని డాగ్స్ కూడా ఉంటాయి. మన ప్రేమతో చూసుకోవాలి. అంటే విత్ లవ్ మనం తీసుకుంటేనే అది సాధ్యం. అంతేగాని మనకి కూడా ఒక డాగ్ కావాలి, పప్పీ కావాలి, టైం పాస్ అవుతుంది, బుజ్జిగా ఉంది అంటే అవి చాలా తప్పు విషయం. సో అట్లా మీరు ఎంటర్టైన్మెంట్ కోసం డాగ్స్ తీసుకోకండి. ఓన్లీ మీరు చూసుకోగలరు, టైం ఇవ్వగలరు అంటే తీసుకోండి. ఆ డాగే మంచిగా బాగా బిహేవ్ చేస్తుంది. కట్టి పెట్టి ఉంచకండి, వాకింగ్ టైంకి తీసుకెళ్ళండి, ఫుడ్ కరెక్ట్గా పెట్టండి డాగ్కి. మధ్యలో కూర్చొని ఆడండి, కూర్చొని ఫెచ్ అని గేమ్స్ ఉంటాయి, తగ్గని గేమ్స్ ఉంటాయి. ఇవి చాలు, అన్నీ 5 నిమిషాలే. హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆడక్కర్లేదు. మీరు ఒక 5 మినిట్స్ మీరు ఆ గేమ్స్ ఆడితే డాగ్ కూడా మెంటల్గా సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఉంటాయి. ఏ బ్రీడ్ అయినా, ఏ పెద్ద ఫ్యామిలీ అయినా, చిన్న ఫ్యామిలీ అయినా, మన టైం ఇచ్చామంటే ఆ డాగ్ హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.